పిచ్చివాళ్ళ స్వర్గంలో కూర్చున్నట్లుగా, పిచ్చివాళ్ళు స్వర్గంలో ఉండి పిచ్చివాళ్ళు ఊహల్లో స్వర్గాన్ని నిర్మించుకుంటారు. ఆ విధంగా ఉంది. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? మొన్న ఇంతకుముందు రంగరాజన్ కమిటీ, ఇంకా అనేక కమిటీలు పేదరిక కొలమానం ఏం చెప్పారంటే, ఈ దేశంలో 32 రూపాయలు లోపు ఉండేవాడు, పట్టణాల్లో 32 రూపాయలు లోపు ఉంటే వాడు పేదవాడు. రోజుకి ఆదాయం 32 రూపాయలు దాటితే వాడు ఉన్నవాడు లెక్క. అదేవిధంగా 30 రూపాయల లోపు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పేదవాడు, 30 రూపాయలు దాటితే ఉన్నవాడు. ఇది ఇంతకుముందు చెప్పిన లెక్క. అంటే రోజుకి 30 రూపాయలు 32 రూపాయలు దాటిన వాడల్లా ఉన్నవాడు లెక్కేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళు ఇప్పుడు దరిద్రులుగా లేరని లెక్కలు చెప్తూ ఉండేవాడు. సరే, నిన్నగా మొన్న ప్రపంచ బ్యాంకు ఒక లెక్క చెప్పింది. సరే, వాళ్ళ దేశంలో లెక్క $3. వాళ్ళ లెక్క ఏంటంటే $3 లోపు ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళని. మన దేశ పరిస్థితులు వేరు. సరే, వాళ్ళ లెక్క ప్రకారం ఆ $3 లెక్క మన దేశానికి అప్లై చేసి వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశంలో ఇక పేదరికం తగ్గిపోయింది 27% ఈ 10-11 ఏళ్లలోని. ఈ నరేంద్ర మోడీ గారికి వాళ్ళు సపోర్టివ్గా మాట్లాడుతూ ఈ కాలంలో 27% తగ్గిపోయింది పేదరికం, కేవలం ఇక 5.5% ఈ దేశంలో పేదరికంలో ఉన్నది. ఇది వాళ్ళు చెప్పిన లెక్క. కానీ వాస్తవం ఏంటి? వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసినా దాదాపు 250 రూపాయలు ఆదాయం రావాలి రోజుకి. 250 రూపాయల ఆదాయం రావాలంటే నెల మీద 7,500 దాటితే నీకు 8,000 వచ్చినా నువ్వు ఉన్నవాడే లెక్క. మన జర్నలిస్టులు ఉన్నారు, సపోజ్ మీకు ఒకవేళ నెలలో రోజుకి నెలకి రోజు మాత్రం అన్నీ మీ లైన్ అకౌంటు ఆ పేరు ఈ పేరు కలిపి సపోజ్ మీకు 8,000 దాటింది అనుకో నెల ఆదాయం, మీరు సంపన్నులే. ఎంత అన్యాయమైన పద్ధతుల్లో లెక్కలేస్తున్నారంటే, అంటే కృత్రిమంగా పేదరికం లేని దేశమని సృష్టిస్తూ తద్వారా ప్రజల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. పేద వర్గాల కడుపు కొట్టే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను వాస్తవం ఏంటి? ఇవాళ కనీసం నీకు 20,000 ఉన్నా సరే నువ్వు పేదవాళ్ళు లెక్క నా దృష్టిలో. ఎందుకంటే కిరాయి ఇల్లు కావాలి, లేదా సొంత ఇల్లు ఉంటే సంతోషమే. పిల్లలు చదువుల మీద ఖర్చు పెట్టాలి, వైద్యం మీద పెట్టాలి. ఒక పెద్ద జబ్బు వచ్చిందనుకోండి, అసలు ఇంకే కొంతమంది వదిలేసుకుంటున్నారు, ఆశలు వదిలేస్తున్నారు. ఇక మన దగ్గర డబ్బు లేదు కదా అని. ఆ పద్ధతుల్లో ఆరోగ్యం, విద్య, అలాగే మినిమం న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టిక ఆహారంలో కానీ ఏ రంగంలో ఏ పద్ధతుల్లో చూసినా బతుకుతున్నారు జనం. బతకటం అంటే పూర్వం బానిసలు కూడా అట్లాగే బతికేవాళ్ళు. బానిసలకి పూర్తిగా చంపేవాళ్ళు కాదు. కొంతమంది ఏమో తెలియగలిగిన వాళ్ళు కడుపు నిండా పెట్టేవాళ్ళు, కొంతమంది అది కూడా ఎందుకు పెట్టాలని బతకటానికి పెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు. ఇవాళ అదానీ, అంబానీ లాంటి కంపెనీలకి మన శ్రమ ఉపయోగపడే పద్ధతుల్లో, పేదవాడి శ్రమ ఉపయోగపడే పద్ధతుల్లో మనకి అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు ఈ పేరు పెట్టి. అందువలన 8,000 దాటిన ప్రతి ఒక్కడు ధనవంతుడనే వాళ్ళ లెక్క, పేదవాడు కాదనే లెక్క. అది ఒక దగ. మనం ఏమంటున్నామంటే మినిమం ఇల్లు ఉండాలి, మినిమం ఆరోగ్యానికి వైద్యానికి ఉచితంగా ఉండాలి. అదే పద్ధతుల్లో నువ్వు వేజ్ కనీస మినిమం వేతనం కోర్టే చెప్పింది. కోర్టు ఏమని చెప్పింది? అసలు సమాన పనికి సమాన వేతనం చెప్పింది. కనీసం ఒక 20,000 అన్నా ఉండాలి. ఇప్పుడు అందులో మినిమం వేజ్లో అప్లికబుల్గా ఉండేవాళ్ళు మీరు కూడా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. అప్పుడు కొద్దిగా నువ్వు బతుకు ఏది నీ లైఫ్ స్టాండర్డ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ అది లేదు. ఒక లెక్క ఏంటంటే ఈ దేశంలో ఇప్పుడు కూడా
67-68% పేదరికంలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి చెప్పిన గణాంకం ఏంటంటే మనం ఆకలి సూచికలో మన భారతదేశం 101వ స్థానంలో ఉంది. మనకంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కూడా బెటర్గానే ఉన్నాయి. ఆకలి సూచి అంటే మొత్తం నీకు అందుతున్న భోజనం ఎంత, పౌష్టిక పదార్థాలు అందులో ఎంత ఉన్నాయి, ఇవన్నీ అట్లా లెక్కలేస్తారు. 101వ స్థానంలో మనం ఉన్నాం. కొనుగోలు శక్తికి సంబంధించి 124వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయం జపాన్కి మనకి పోలికి పెడితే అట్లా వాళ్ళ తలసరి ఆదాయం విపరీతంగా ఉంటుంది. మన పెద్ద దేశం కాబట్టి ఈ డబ్బులన్నీ ఒక చోట పోగేస్తారు కాబట్టి లెక్కేస్తారు కాబట్టి మనకు కొద్ది ఆదాయం ఉన్నట్టు ఉండదు. కానీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో మనం 170వ స్థానంలో ఉన్నాం కొనుగోలు శక్తిలో. ఆ విధంగా ఏ రంగం తీసుకున్నా, ఏ సూచిక తీసుకున్నా మన అత్యంత పేదరిక దేశం కానీ ఇప్పుడు కూడా మనం ఉన్నాం. ఆ తర్వాత మన భారతదేశంలో అసమానతలు ఎప్పుడూ లేనంత పెరిగిపోయాయి. ఇవాళ 1% ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో దాదాపు 60% సంపద ఉంది. 60% సంపద ఉంది. 10% ఉన్న ధనిక వర్గాల చేతుల్లో 70-80% ఉంది మొత్తం కలిపితే. మిగిలిన పేద వర్గాల చేతుల్లో టోటల్గా పేద వర్గాల చేతుల్లో అంటే పేద వర్గాలు కానీ మిగిలిన 140 కోట్లలో కొంతమందిని తీసేస్తే పోనీ 130 కోట్లు వేసుకోండి, ఉంది 10% సంపద. ఇది లెక్క. మరి అన్నీ చూపెడుతూ ఆ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకని వాళ్ళ కమ్యూనిస్టుల అవసరం ఉంది అని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు నేను వరంగల్ అట్లా వాకింగ్కి వెళ్ళా. అందరూ మీ పార్టీ కమ్యూనిస్టులే ఉండాలి, మీరే పోరాటం చేస్తారు. ప్రశ్న అంటే వాళ్ళకి భయం. ప్రశ్న అంటే నరేంద్ర మోడీ గారికి భయం. ప్రశ్నించేవాడంటే భయం. అదే పద్ధతిలో ప్రశ్నించడానికి ధైర్యం ఇచ్చే ఎర్ర జెండా అంటే మరింత భయం. వాళ్ళ సిద్ధాంతమే ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు, వీళ్ళకి మేము వ్యతిరేకం. అదిగో ఆ కుట్రలో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రిగొట్టంలో కానీ ఇంకో చోట జరుగుతున్నటువంటి దాడులు. ఇది మానవ హననం. ఇంకా పెద్ద పదం వాడచ్చు మానవ హననం కంటే. అన్యాయమైనటువంటి రాక్షసులు మామూలు జనాల మీద పడి చంపుతారే, ఆ విధంగా రాక్షస పాలనకు ఇది సంకేతం. ఏమంటున్నారు? నక్సలైట్లు చంపొండొచ్చు కొంతమందిని, అదేం కరెక్ట్ అని మనం ఏమంటున్నా. రాజ్యాంగం నీ చేతుల్లో ఉంది, చట్టం నీ చేతుల్లో ఉంది. చట్ట ప్రకారంగా కేసులు పెట్టు, రాజ్యమే నీది కదా, ఆ ప్రకారం పెట్టు. ఇప్పుడు వరవరరావు గారు లాంటి వృద్ధుల్ని బయటకు రానిట్లేదు కదా మీరు. సాయిబాబా గారు లాంటి వాళ్ళని లోపలే పెట్టారు కదా, చివరిలో కదా వచ్చిన 6 రోజులు చచ్చిపోయారు కదా. ఆ విధంగా ఏమన్నా నక్సలైట్లు ఏదన్నా తప్పు ఉంటే ఆ విధంగా చెయ్యి. కానీ నువ్వు చెప్పేది అది కాదు. అసలు వాళ్ళ రీజన్ ఏంటంటే కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు లేకుండా చేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఇవాళ మేమందరం కూడా రేపు 17వ తారీఖు కూడా అన్ని లెఫ్ట్ పార్టీస్ది మహాధర్నా పెట్టాం ఇందిరా పార్క్ దగ్గర. మేమేమంటున్నామంటే వాళ్ళు కూడా మావోయిస్టులు కావచ్చు, ఐడియాలజీగా కొద్దిగా డిఫర్ కావచ్చు, కానీ వాళ్ళు ఈ దేశం కోసం కష్టపడి అడవుల్లో ఉండి బతుకుతున్న వాళ్ళు. మేము కూడా 52 వరకు కలిసే ఉన్నాం. ఆ విధంగా అప్పుడు సాయుధ పోరాటం అంతా సిపిఐ ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీయే కదా. మీ అందరికీ వరంగల్ వాళ్ళకి ఇంక వివరం చెప్పాల్సిన పని లేదు. దానిలోంచి 64లో సిపిఎం, 67లో నక్సలైట్లు, అందులోంచి మావోయిస్టులు అందరూ. అందుకే అన్ని పార్టీల పేరు మీద సిపిఐనే ఉంటుంది ముందు అన్ని పార్టీలకి. అయితే విధానం వాళ్ళది మారినప్పుడు 52 వరకు మా విధానం ఇప్పుడు వాళ్ళు కొనసాగిస్తున్నారు. 52 తర్వాత మేము కమ్యూనిస్ట్ పార్టీ మా పెద్దలు మార్చుకున్నారు. ఎందువల్లంటే ప్రజల్లో సహకారం లేకుండా సాయుధ పోరాటం విజయవంతం కాదని. ఆ వైపుగా వాళ్ళకి ఆలోచన రేకెత్తించే విధంగా మనం వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి. తోడ్పాటు ఇవ్వకుండా ఇంకా కసిగా వాళ్ళని చంపడం మీ ఉద్దేశం అయితే దాని అర్థం ఏంటంటే మీ అసలు ఎజెండా అమలు చేస్తున్నారు ఇక్కడ. ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్టులు వాళ్ళంటేనే సిద్ధాంతం డైరెక్ట్ చెప్పారు. వాళ్ళు మాకు శత్రువులు అని చెప్పారే,
అందులో భాగంగానే వాళ్ళని మీరు చంపుతున్నారు. డేట్ పెట్టి చంపుతారండి ఎవరన్నా? ప్రమాణ స్వీకారం రాజ్యాంగం మీద చేసిన వాళ్ళు, హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తి, మార్చి 26 నాటికి నేను మొత్తం ఎలిమినేట్ చేస్తాను అని చెప్పొచ్చండి? ఎక్కడన్నా ఉందా ఈ ధర్మం? ఇది రాజ్యాంగానికి కాపాడుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాన్ని మీ రాక్షస రాజ్యం, రౌడీ రాజ్యం, లేకపోతే గోండాల రాజ్యంగా, లేకపోతే ఇంకా ఫ్యాసిస్ట్ రాజ్యంగా, లేకపోతే భూస్వామ్య ఫ్యూడల్ రాజ్యంగా ఆ విధంగా భావిస్తున్నారా? ఒకటి. రెండోది, మేము చర్చిలకు వస్తామని అన్నారు వాళ్ళు. చర్చిలకు వస్తామని, మీతో చర్చలు లేవంటున్నారు. ఇప్పుడు కూడా లేవంటున్నారు. చివరికి ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళు కూడా లేపేసినాక, లేపేయాలి లెక్కలు చెప్తున్నారు. ఇంకా 11 మంది ఉన్నారంట ముఖ్యులు. వాళ్ళని కూడా లేపేస్తే ఫినిష్ అయిపోతుంది. ఇది వాళ్ళు చెప్పేది. ఆఖరికి వీళ్ళు మేము లొంగిపోతామని అన్నాళ్ళు కూడా లొంగినా కుదరదు, లొంగినా కూడా ఒప్పుకోం. ఇది వాళ్ళు చెప్తుంది. లొంగినా కూడా అసలు ఏ యుద్ధ నీతి అయినా లొంగిన వాళ్ళని ఆ యుద్ధంలో అంగీకరిస్తారు. వీళ్ళు లొంగటానికి కూడా వీల్లేదని చెప్తున్నారు. ఇంకా అన్యాయం ఏంటంటే, చట్ట ప్రకారంగా చనిపోతే, యుద్ధంలో చనిపోయినా వాళ్ళ శవాలను వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా చనిపోతే, పోలీస్ కాల్పుల్లో చనిపోయినా ఇప్పటి వరకు ఎవరి శవాన్ని వాళ్ళ కుటుంబానికి ఇస్తారు. ఇది మానవత్వమే కాకుండా చట్టం. వీళ్ళు శవాలను కూడా ఇవ్వకుండా, కేసీరావు లాంటి వాళ్ళ శవాన్ని కూడా, అంటే శవం చూస్తే కూడా భయపడుతున్నారు. కమ్యూనిస్టు అనే పేరున్న మృతదేహాన్ని చూస్తే కూడా వీళ్ళకి సాగు గుర్తుకొస్తుంది, వాళ్ళ సాగు. ఎంత అన్యాయం ఇది! శవాన్ని కూడా ఇవ్వవా? చట్టాన్ని నువ్వే ధిక్కరిస్తావా? ఈ విధంగా ఇది శాశ్వతమని అనుకుంటున్నారు. ఇది శాశ్వతం కాదు. మనిషి శాశ్వతం. మనిషిలో ఉన్న బాధ, ఆ బాధను ప్రశ్నించే గుణం శాశ్వతం. అందువలన కమ్యూనిస్టులు మరింత, ఇవాళ నువ్వు ఒక్క కేసీరావుని చంపావు, కానీ కొన్ని కోట్ల మంది స్పందించారు. ఇవాళ వాళ్ళందరూ కమ్యూనిస్టులు కాదు, కొన్ని కోట్ల మంది స్పందించారు. ఓ సీతారాం యేచూరి మరణిస్తే సహజ మరణమే, కొన్ని కోట్లాది మంది స్పందించారు. అప్పట్లో చంద్ర రాజేశ్వరరావు మరణిస్తే, సుందరయ్య గారు మరణిస్తే దేశమంతా స్పందించింది. అది కమ్యూనిస్టులో ఉన్నటువంటి ఆ గుణం, త్యాగ గుణం. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే, ఈ మధ్య కాళేశ్వరం సంబంధించి విచారణ జరిగింది. కేసీఆర్ గారు, అది నాకు ఆశ్చర్యం వేస్తుంది, మనుషుల్లో సీతాకోక చిలుకలు అంటారు. సీతాకోక చిలుక కొద్దిగా టైం పట్టిద్ది మారటానికి, రూపాంతరం తీసుకోవడానికి. అంతకంటే అన్యాయంగా ఉన్నారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. అందుకంటే అన్యాయంగా. అది ఎన్నెన్ని మాటలు మనం ఇంకా మర్చిపోలేదు. నా ప్రతి రక్త బొట్టు కరిగించి ఈ డిజైన్ చేశాను అన్నాడు, కాళేశ్వరం డిజైన్. నా మెదడంతా కరిగించి డిజైన్ చేశాను అన్నాడు. నా కొంతమంది ఏమో కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్, మొత్తం ఆయనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? విచారణకు వెళ్ళడానికి భయం ఎందుకు మీకు? విచారణకు వెళ్ళాలంటే అంగు ఆర్భాటం కావాలా? 100 కార్లు కావాలి మీ అంట. ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, వాళ్ళు నిర్ణయం చేస్తారు కదా, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పుకోండి. కానీ పెద్ద అంగు. ఎంతమంది మీద కేసులు లేవండి ఇంతకుముందు? ఎంతమంది మీద లేవు? ఇందిరాగాంధీ గారు జైల్లో ఉంది, లేకపోతే మన ఎన్టీ రామారావు గారు జైల్లో ఉన్నాడు, జయప్రకాష్ నారాయణ జైల్లో ఉన్నాడు, స్వాతంత్ర పోరాట కాలంలో ఇంకా అనేక మంది జైల్లో ఉన్నారు. ఏమి మనమేమో అతీతంగా పుట్టామా ఏంటి? అది విచారణ కమిషన్ వేశారు, దాన్ని ఎదుర్కో. ఇప్పుడేమంటున్నావు చివరికి? అంత అన్నీ నేనే అన్నవాడివి, మాకేం సంబంధం ఇది? మాకేం సంబంధం? ఇది అధికారులు, ఎగ్జిక్యూటివ్ది పాత్ర అని చెప్తున్నాడు, ఇంజనీర్ది పాత్ర అంటున్నాడు. నిజమా ఇది? ఇది నిజమా? ఇంతకంటే అన్యాయమైన భాష ఏమన్నా ఉందా? నీ బుర్రలోంచి వచ్చింది, డిజైన్ మార్చింది నేనే అని నువ్వే చెప్తివి. అసలు డిజైన్ ఎక్కడా తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చేవేళ్ళ దాన్ని మార్చి పారేసావు. ఇప్పుడేమన్నా హరీష్ రావు అని ఆయన ఏమంటున్నాడు? వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మహారాష్ట్ర వాళ్ళు, అందుకని ఇది పెట్టామంటాడు ఆయన. పర్మిషన్ అంటే మనకి 148 మీటర్ల దగ్గర అక్కడి వరకు కట్టుకునే అవకాశం మనకు ఉంది, చాలు కదా.
అసలు అంతకుముందు శివరామకృష్ణయ్య గారు ఇట్లా ఇంజనీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నారు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు వద్దు, చెన్నై కట్టుకోవాలని. ఎవరి మాట వినలేదు వీళ్ళు, ఎవరి మాట వినలా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మాకు మహారాష్ట్ర వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, పర్మిషన్ ఇవ్వకపోతే జనాలు ముంచే ప్రాజెక్టులు కడతారా? ఓకే, అయిపోయింది. మనం ఏమన్నాం, 148 మీటర్లలో కట్టుకుంటే ఆదిలాబాద్ జిల్లాను కవర్ అయింది. తుమ్మిడిహట్టి అని ప్రాణహిత, దాని తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రారంభం అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కవర్ అయితే అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కాళేశ్వరం దెబ్బతిని ఉంది. మేడిగడ్డ, కాళేశ్వరం అంటే మేడిగడ్డ దెబ్బతింది. మేడిగడ్డ కింద అన్నారం, దాని కింద సుందెళ్ళ. మేడిగడ్డలో నీళ్లు రాకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమంటున్నాడు హరీష్ రావు గారు, ఇంత నీళ్ళు వచ్చినాయి కదా, కాళేశ్వరం లేకుండా ఎక్కడి నుంచి వచ్చినాడు? ఇది ఎంత అబద్ధం అండి ఇది. కాళేశ్వరం నుంచి ఒక చుక్క వదిలిపెట్టలేదు. ఎక్కడి నుంచి అంటే వచ్చింది నీళ్లు ఎల్లంపల్లి నుంచి. ఎల్లంపల్లి దగ్గర కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ ఇవన్నీ కట్టారు, అది వాస్తవం. కానీ ఎల్లంపల్లి పాతదే. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు ఇవన్నీ ఇట్లా వరుసగా వస్తాయి. అందులోకి మన గోదావరి నీళ్ళు వచ్చే ప్రొవిజన్ ఉంది ఎస్ఆర్పిఎస్ నుంచి ఎల్లంపల్లి. ఆ నీళ్లు వచ్చినాయి, ఈ కాళేశ్వరం నీళ్లు కాదు. ఆ విధంగా కాళేశ్వరం సంబంధించి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసి ఆ ప్రాజెక్టు తప్పితే ఇంకే ప్రాజెక్టులు పట్టుకోకుండా డబ్బులన్నీ దాని మీదే పెట్టి బాగా ఇది సహించరానటువంటి నేరం, గ్రేటెస్ట్ అఫెన్స్ చేశారు. చేసిన తర్వాత అందరూ నమ్మారు. అదేమనంటే దాన్ని ఏమంటారు, టీవీల మీద చూపెడతారు కదా, పవర్ పాయింట్లో ఎవరు అనుకూలంగా చేసుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా, అందులో ఆయన మేధావి కదా కేసీఆర్ గారు. చూసారా ఎంత గొప్పగా చెప్పాడు. పాపం వీళ్ళకేమో ఉత్తమమారెడ్డి వీళ్ళేమో మన కౌంటర్ పవర్ పాయింట్కి మాకు టైం కావాలని, ఇది వీళ్ళకి ఏం తెలియదయ్యా, ఆయన మేధావి అని చెప్పి అప్పుడు అట్లా మామూలుగా చేయలేదు కదా. కానీ మేధావితనం ఎక్కడ రావాలంటే, మేధావితనం పరీక్షల్లో రాసుకో, కానీ జీవితాల్లో రాయవద్దు. ఇప్పుడు మనం ఫైనల్గా మేము అనేది ఏంటంటే, కాళేశ్వరం అనేది పనికిరాదు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మా అభిప్రాయం. ఎందుకు పనికిరాదు అంటున్నామంటే, ఇప్పుడు ఎట్లయినా ఎల్లంపల్లి నుంచి నీళ్లు పోయినాయి, పంటలు పండినాయి. ఆ ప్రాణహిత నుంచి గ్రావిటీ ద్వారా ఇప్పుడు 90 కిలోమీటర్లు తవ్వి ఉంది. ఆ నీళ్లు వదిలేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? నీకు విద్యుత్తుకే 12-13 కోట్లు అయింది సంవత్సరానికి, ఇది కాళేశ్వరంకి విద్యుత్తుకి. సరే అప్పులైతే ఎట్లయినా తీర్చాల్సిందే అనుకోండి, అప్పులు కూడా ఇంకో 15,000 కోట్లు. ఏదన్నా 20-25,000 కోట్లు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాం. అన్ని 1000 కోట్లు ఎక్కడి నుంచి పెడతావు సంవత్సరానికి? నువ్వు అవి లేకపోయినా ఆ మూడే పోతాయి. అంతా 30, మహా అయితే 25-30,000 కోట్లు ఉంటాయి ఆ 3 బ్రిడ్జిలు. మిగిలిందంతా పనికొస్తుంది, నువ్వు కట్టిన మల్లన్న సాగర్ అన్ని పనికొస్తుంది. అందుకే అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇంకా ఇది తెల్ల ఏనుగులాగా ఈ మొత్తం మన కష్టాన్ని మొత్తం అన్ని వర్గాల కష్టం, మన ద్వారా వచ్చే పన్నులు ఇన్నులు అన్నీ కూడా దానిలోకి ఇప్పటికే సస్తున్నారు డబ్బులు లేక, ఇక అయిపోతారు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక 4వ అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర పాలనకు సంబంధించి వీళ్ళు ఇంకా బాగా అధ్యయనం చేయాలి. చెప్పిన వాటిని అమలు చేయటానికి ఎలా చేయాలి అధ్యయనం చేయాలి. అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు సహజంగా చేశారు. మేము కూడా టైం ఇవ్వండి అని అన్నాం. టైం అయిపోయింది, 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేసే కృషిలో చేయాలి. డబ్బులు లేవు, కేంద్రం రూపాయి ఇవ్వట్లేదు, వీళ్ళకేం ఆదాయం లేదు. అందుకని డబ్బులు లేవు కాబట్టి కిందాడి జోలికి వెళ్ళొద్దు, ముందు కిందాడి డబ్బులని తీర్చండి. ఈ ప్రభుత్వాన్ని మేము అనేది ఏంటంటే, చిన్న పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, చిన్న కాంట్రాక్టర్లు, చిన్న పంచాయతీ సర్పంచులు పనిచేసిన వాళ్ళ డబ్బులు ఇవ్వండి. మీరు వాళ్ళ డబ్బులు ఇవ్వట్లా, బిల్లులు రావట్లా. ఎవడో పెద్ద వాళ్ళకి పోతున్నాయి అంటున్నారు. పోతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతుంది. అది చేయండి. రెండోది ఇళ్ళు ఇచ్చారు,
పారదర్శకంగా చేయండి. ఇల్లు ఇచ్చి కాంగ్రెస్ వాడికి ఇల్లు అంటే అసలు నువ్వు ఇచ్చే నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నావు. వాళ్ళేనా నీకు ఓట్లు వేసింది? అందరికి ఒకసారి ఇలేవు. కానీ ఆ ఇచ్చే 3,500లో కూడా కాంగ్రెస్ వాడు అనే పేరు పెట్టారు అంటున్నారు. అని మేము అట్లా చేయలేదు మా నియోజకవర్గంలో. మీరు కూడా పారదర్శకంగా ఉండండి. ఏ పేదవాడు అర్హత ఉన్న ప్రతి పేదవాడికి 3,500 ఇవ్వండి పని. అంతకుముందు వాళ్ళు అసలు ఇలేదు. మీరు ఆ మేరకైనా ఇవ్వండి, సంతోషమే. కానీ పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ ఇళ్లకు సంబంధించి జర్నలిస్టులు ఐఏఎస్లు మినిస్టర్స్ ఈ మూడింటి కేటగిరీ కింద కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టులో చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు వాళ్ళ జోలికి నేను వెళ్ళను. కనీసం ఐఏఎస్లు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అంటే ఒక కేటగిరీ. ఇది ఏముంది? ఇదంతా కూడా స్ట్రింజర్స్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, ఇంకా గ్రామీణ వీళ్ళంతా విలేకరులు ఉంటారు. అందుకని ఒక పాలసీ తీసుకురండి. జర్నలిస్టులకి ఒక విధానం ఉండి అందులో మొత్తం లెక్క తీయండి. దానిలో అఫీషియల్ రిపోర్టింగ్ ఎంతమంది ఉన్నారు, అదేదో స్ట్రింజర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, వాళ్ళ జీవితం ఏంటి, దాని మీద ఒక పాలసీ తీసుకురండి. ఎందుకంటే 4వ స్తంభం కదా, ఈ 4వ స్తంభం దీన్ని నిలబడకపోతే కుంటుకుంటూ నడవాల్సి వచ్చింది, లేకపోతే కాళేశ్వరం మేడిగడ్డలా కూలిపోయింది. ఈ స్తంభం లేకపోతే మేడిగడ్డ ఎలా కూలిపోయిందో సమాజం వ్యవస్థ కూడా అలా కూలిపోయింది. ఎవడు పట్టించుకోవట్లా. నా పేపర్లో నా పేరు వచ్చిందా లేదా, నా ఫోటో వచ్చిందా లేదా, అందరం చూస్తాం, సహజం, మేము కూడా చూస్తాం. రేపు మీరేం రాశారో కూడా చూస్తాం. కానీ అదే సమయంలో మీరు బతుకుతున్నారా లేదా, వీళ్ళు మంచిగా ఉన్నారా లేదా, వాళ్ళకి ఎలా చేద్దాం, అది ఇంపార్టెంట్ కోర్ వింగ్ ఇది సమాజంలో అని చూడాలి. అందువలన మేము డిమాండ్ ఏంటంటే వీళ్ళకి అందరికీ ఆరోగ్య కార్డు, అలాగే విద్యలో పిల్లలకి ఉచిత చదువులు, ఇల్లు వచ్చేసరికి సామాన్యులకు ఎలా ఇస్తున్నారు వీళ్ళకి కూడా ఇవ్వండి. ఇల్లు ఇచ్చి కాకపోతే వీళ్ళకి ఒక కాలనీ కట్టండి. సేమ్ అదే, దాన్ని ఎవరు తప్పు పట్టడు. ఏదో ఖరీదైన ఇళ్ల స్థలాల్లాగా ఇస్తే అది వేరు. వీళ్ళంతా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళే అందరూ. ఆ విధంగా వాళ్ళని కూడా కాపాడండి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఇటువంటి వాళ్ళని కూడా కాపాడండి. ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఇప్పుడు కాపాడండి. వాళ్ళకి 8,000 లోపే ఇస్తూ మీరు కూడా సంతృప్తి పడితే వాళ్ళకి మీకు ఏమి తేడా లేదు. నరేంద్ర మోడీ చెప్పిందే మీరు అమలు చేస్తే ఉపయోగం ఉండదు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తూ వీళ్ళు బాగుపడాలని కోరుకుంటాం. ఎందుకంటే కొద్దిగా కలిసి ఉన్నాం కదా, బాగా నిలబడాలని కోరుకుంటాం. వీళ్ళు మీరు దెబ్బతింటే బీజేపీ వస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ వస్తుంది, అది మాకు ఇష్టం లేదు. అందుకని మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము పడిపోతామంటే ఇక మేమేం చేయలేం. మీరు నిలబడండి అయ్యా అని మేము అంటున్నాం, మేము సపోర్ట్ ఇస్తున్నాం. లేదు మీ మాటలు మాకు అవసరం లేదు, మా సొంతంగా మేము చేసుకుంటామంటే ఎవరి కర్మను ఎవరు రాయలేరు. ఇది లలాట లిఖితం అంటారే, ఎవరు దాన్ని వాళ్ళు చేయరు. మేమైతే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రజల పక్షానే కొంతమేరకు సపోర్ట్ ఉంటాం, కానీ అంతిమంగా మాత్రం ప్రజల పక్షానే ఉంటాం. మొదటి నుంచి చెప్తున్నాం. ఇక ఆఖరిగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో గుడిసెలు హనుమకొండ అలాగే వరంగల్ ప్రాంతంలో కొన్ని వేలాది మంది ఇళ్ళు వేసుకున్నారు. మీకు ఖర్చు లేని పని, మీరేం కొత్తగా ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి ఖచ్చితంగా పట్టా ఇవ్వండి, వాళ్ళ ఇల్లు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళని క్రమబద్ధీకరించండి, తర్వాత మీకు చేతనైతే ఇల్లు కట్టేయండి. ముందు వాళ్ళకి భద్రత కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నేను వచ్చింది కూడా అందులో భాగమే. ఇక ఆఖరి పాయింట్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అన్ని చోట్ల ఇప్పుడే ప్రతి 3 ఏళ్ళకి మహాసభల్లో భాగంగా అవి జరుగుతున్నాయి. 100 ఏళ్ళు ముగింపుది ఖమ్మంలో జరుగుతుంది. ఒక 5 లక్షల మందితో అప్పుడు కమ్యూనిస్టుల శక్తి ఏంటో చూపెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎలక్షన్లో గెలవలేము, కానీ ఓట్లు ప్రజల్లో అన్ని సంఘాలు మాయే, ఏఐటీసీ లేకపోతే ఇంకా అన్ని అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, సింగరేణి, ఆర్టీసీ, బ్యాంకులు అన్నీ మాయే. కానీ ఎలక్షన్లో వచ్చేసరికి ఓట్లు రావు. కారణం ఏంటంటే తలవ చోట ఉంటారు ఒకటి. రెండోది డబ్బులు కావాలి. కానీ జనబలం, జనాన్ని ప్రభుత్వ అంశాలను ప్రతిబింబించగలిగిన అపోజ్ చేయటంలో కానీ, నిలబెట్టడంలో కానీ, ఓడించడంలో కానీ
మా బలం ఉంటుంది. అంతర్జాతీయ అంశాలను బట్టి దేశ పరిస్థితులు ఉంటాయి. ఈ దేశం అంతర్జాతీయంగా వీళ్ళ విధానం ఏమిటి అనే దాన్ని బట్టి ప్రజల పరిస్థితులు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక మన సిస్టమ్ మొత్తం బ్రేక్ చేశాడు. మనకి ఇంతకుముందు అలీని విధానాన్ని కాపాడుకునేవాళ్ళం. డెమోక్రటిక్గా ఉండే దేశాల వైపు మనం ఉండేవాళ్ళం. ఇజ్రాయెల్ పాలస్తీనా అంశం వచ్చినప్పుడు పాలస్తీనాకు సపోర్ట్ చేసేవాళ్ళం. ఈయన వచ్చిన తర్వాత పాలస్తీనా లేదు, ఏం లేదు, మొత్తం ఇజ్రాయెల్, అమెరికా ఏది చెప్తే ఆ వైపుగా ఈయన నడుస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద గొడవలు వస్తే ఇజ్రాయెల్ వైపు, ఎందుకంటే ఈయన నరేంద్ర మోడీ అవునన్నా కాదన్నా ట్రంప్ జేబులో బొమ్మ. ఈయన నరేంద్ర మోడీ ఇక్కడ బిగ్ బాస్ అంటారు, అక్కడేమో ఎస్ బాస్. మోడీ ముందు ఎస్ బాస్ ఈయన. అందుకని ఆయన ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. మనం మొన్న యుద్ధంలో చూసాం కదా, యుద్ధంలో ఏ మూలన్నా ఎక్కడ దాగి ఉన్నా తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఒక్కడన్నా తెచ్చారండి బయటికి? ఒక్కడన్నా లొంగాడా? మొన్న జరిగినటువంటి పెహల్గాం దీనిలో 2 డేస్లోనే మొత్తం అయిపోతుందా? ఆయన చెప్తున్నాడు నేనే ఆపానని. ఒక్కసారి అని చెప్పలేవా? ధైర్యం లేదా? ఒక్కసారి నీకు ధైర్యం లేదా? నువ్వు నీకేం సంబంధం అయ్యా అనలేవా? ఇంత 140 కోట్ల మందికి ప్రతినిధి నువ్వు, ఆడేమో 24 కోట్ల మందికి ప్రతినిధి. ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏముంది? మనం ప్రజలు ఎక్కువ మంది. రెండోది, మొన్న పిల్లల్ని ఎట్లా పంపించేశారు ఇక్కడికి? వేషాలు అవి సరిగ్గా లేని వాళ్ళని ఎంత అన్యాయంగా పంపించారు. వాళ్ళకి బేడీ వేసి పంపించారు. ఒక్క మాట వీళ్ళు మాట్లాడలేదు. నిన్నగా మొన్న అప్పుడు ఒక అతన్ని చంపేశారు చూసారా? ఏది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కాలు మెడ మీద పెట్టి, అట్లా భారతీయ విద్యార్థిని మెడ మీద పెట్టి మొన్న పేపర్లు చూశారు. ఇంత అన్యాయం జరుగుతున్న వీళ్ళు మాట్లాడలేదంటే, వీళ్ళు నరేంద్ర మోడీ అనే ఆయన ట్రంప్ ఏది చెప్తే అది, అమెరికా ఏది చెప్తే అది, అందుకని ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే ఆలోచన ఉండొచ్చు. కానీ భారతదేశ ప్రజలు అంగీకరించరు. మనం ఫ్రమ్ ద బిగినింగ్ మనం వీ హ్యావ్ బీన్ ఫర్ అలైన్ మూమెంట్ అనేది ఉండాలి. అందులో భాగంగా అమెరికా లాంటివి సామ్రాజ్యవాద దేశాలు కబళించే కుట్రలు, అన్ని దేశాలను కబళించే కుట్రలు ఉంటాయి. సామ్రాజ్యవాద దేశాలకు తల వంచడం అనేది భారతదేశానికి మంచిది కాదు. ఆ విధంగా అక్కడ వాళ్ళకు లొంగితే మన భారతదేశంలో కూడా వాళ్ళ పెత్తనమే వస్తుంది. ఇది మా లైన్. ఓకే, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.